కడప జిల్లా బద్వేల్ మండలంలో ఇటీవల జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన చిన్నతూము చైర్మన్ గా కొర్రపాటి సురేంద్ర, పెద్దతూము వైస్ చైర్మన్ గా డివి వెంకటేశ్వరను ఎన్నుకున్న సందర్భంగా బలిజ సేవా సంఘం కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో వారికి ప్రత్యేకంగా సన్మానం చేశారు. అనంతరం వారు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. మొట్టమొదటిసారిగా బలిజ సేవా సంఘం ఏర్పడిన తర్వాత బలిజ సేవా సంఘం చేస్తున్న సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించి అందులో భాగంగా బద్వేల్ మాజీ శాసనసభ్యులు విజయమ్మ, యువనేత రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి రోషన్న వీరిని గుర్తించి పదవులను ఇవ్వడం మాకెంతో సంతోషకరంగా ఉందన్నారు. ఇంతటి మహోన్నతమైన బాధ్యతను మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. మాకు ఇచ్చిన అవకాశం రైతులకు ప్రతి ఒక్కరికి సహకరిస్తూ అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమానికి బలిజ సంఘం నాయకులు, వారి సభ్యులు పాల్గొన్నారు. మమ్మల్ని గుర్తించి మా కుటుంబ సభ్యులు పెద్దలందరూ ఐకమత్యంగా మా ఇద్దరి పేర్లను హైకమాండ్ చెప్పడము, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి విజయమ్మ మేడం గారికి, నితీష్ అన్న గారికి తెలియపరిచి వీళ్ళు చాలా కృషి చేసినటువంటి ఇద్దరు చాలా అందరినీ కలుపుకొని పోయి చేస్తారని చెప్పని వీళ్ళందరూ రికమెండ్ చేయడము, వాళ్ళు మమ్మల్ని గుర్తించి సంఘం నీటి సంఘం చిన్నతూము చైర్మన్గా నన్ను, పెద్దతూము వైస్ చైర్మన్గా డివెన్న గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోబడినాం. అలాగే మాకు సహకరించినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే నితీష్ అన్న గారికి, విజయమ్మ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మమ్మల్ని ఈ విధంగా సన్మానం చేసినటువంటి బలిజ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నాకు బద్వేల్లో బలిజ సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మా యొక్క బలిజ కుటుంబంలో ఇద్దరి అగ్ర నాయకులను ఈరోజు పెద్ద చెరువు చిన్నతూము చైర్మన్గా కొర్రపాటి సురేంద్ర గారిని, అలాగే పెద్దతూము వైస్ చైర్మన్గా మా బలిజ మాజీ అధ్యక్షుడిని డివి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి ఈ పదవులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క హార్దిక శుభాకాంక్షలు. అలాగే మా కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులను, మహోన్నతమైన వ్యక్తులను, వీరు ప్రతి ఒక్కరికి కష్టపడి సహాయం చేయడంలో కానీ, ఏదైనా కష్టం తెలిసినా ముందుండి నడిపించడంలో కానీ మంచి వ్యక్తులు వీళ్ళిద్దరిని గుర్తించి ఈ యొక్క బద్వేల్లో తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అలాగే బీజేపీ పార్టీ కానీ ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి వీళ్ళిద్దరికీ పదవులు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది మాకు. అలాగే మన తెలుగుదేశం విజయమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ద వన్ అండ్ ఓన్లీ డైనమిక్ లేనటువంటి మా రితీష్ అన్న గారికి మా యొక్క బలిజ సంఘం తరఫున ప్రత్యేక హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా సంఘం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా వచ్చినటువంటి మహోన్నతమైన పదవులు ఇవి. మా యొక్క కష్టాన్ని బద్వేల్లో మేము చేసే కార్యక్రమాలను, లాస్ట్ టైం మా డివైన చేసినటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కటిని గుర్తుపెట్టుకొని దృష్టిలో ఉంచుకొని అతి త్వరలోనే ఈ పదవులు ఇవ్వడం అనేది జరిగింది. అందుకని మా రితీష్ అన్నకు మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. మీ యొక్క నమ్మకాన్ని బొమ్మ చేయము. అలాగే వీళ్ళిద్దరికీ కష్టపడే గుణం ఉంది, మంచి పేరు తెచ్చుకునే గుణం ఉంది కాబట్టి వీళ్ళు కష్టపడి పనిచేస్తారని మా సంఘం తరఫున మరీ చేయడం జరిగింది. మా సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వంలో భాగంగా నిన్న జరిగినటువంటి నీటి సంఘం ఎన్నికల్లో మా కార్యదర్శి అయినటువంటి మా తమ్ముడు కొర్రపాటి సురేంద్ర గారికి పెద్ద చెరువు చిన్నతూము చైర్మన్ గాను, అలాగే నాకు పెద్ద చెరువు పెద్దతూము వైస్ చైర్మన్ గాను జనసేన తరఫున కేటాయించడం జరిగింది. నిజంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, విజయమ్మ గారికి, అలాగే రితీష్ రెడ్డి గారికి, అలాగే మా పార్టీ పిఓసి బసి రమేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే మేము గత 2 సంవత్సరాల నుండి పేరుకు మాత్రమే బలిజ సేవా సంఘం అనేసి ఎక్కడ పెట్టినా ఏ రోజు కూడా కులానికి వచ్చేసి సేవ చేసింది తక్కువ. ఎప్పుడైనా సమాజానికి సేవ దృష్టిలో పెట్టుకొని అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఆ సేవలను గుర్తించిన మా కుటుంబ సభ్యులందరూ మా ఇద్దరి పేర్లు రికమెండ్ చేయడము, అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా సరే వీళ్ళైతే కూడా ఎటువంటి సమస్య లేదు, వీళ్ళైతే సేవ చేసేదానికి అర్హులని మమ్మల్ని గుర్తించి మాకు ఈ పదవులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నిజంగా మన దేశానికి వెన్నుముక వచ్చేసి రైతు. మాకు తొలిగా మేము రాజకీయంలోకి ఎంటర్ అయిన తర్వాత రైతులకు సేవ చేసేదానికి అవకాశం కల్పించారు. నిజంగా ఇది చాలా
ఎప్పటికీ రుణపడదగ్గ విషయము. రైతులకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.